Hello, my dear friends. Welcome to IC. Welcome to the Hindu editorial analysis, come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. సో వెల్కమ్ టు అవర్ సెషన్. సో 10th మేకి సంబంధించినటువంటి కంటెంట్ని ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, vocabulary అండ్ అసైన్మెంట్. ఓకే, సో అసైన్మెంట్ ఈరోజు అసైన్మెంట్ సొల్యూషన్ అమ్మా, ఓన్లీ అసైన్మెంట్ సొల్యూషనే. అసైన్మెంట్ ఆఫ్ ద డే అయితే లేదు. అసైన్మెంట్ సొల్యూషన్తో అయితే మన సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఇది కదా నిన్న ఇచ్చిన క్వశ్చన్, రైట్? రిఫర్బిష్, దిస్ ఈజ్ నథింగ్ బట్ రెనోవేట్, రిపేర్ చేయడం కదా. దేనైనా ఏమైనా మైనర్ ఫాల్ట్స్ ఉంటే దానిలో, రైట్, మరమ్మతులు అంటాం కదా, దట్ ఈస్ రిపేర్. దట్ ఈస్ కాల్డ్ ఫేస్ లిఫ్ట్, FACELIFT, ఫేస్ లిఫ్ట్. ఇట్స్ నౌన్. ఓకే, ఫేస్ లిఫ్ట్ని మనం నౌన్ అనొచ్చు. ఫేస్ లిఫ్ట్ అంటే ఏంటి? బేసిక్గా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న మైనర్ ఎర్రర్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేయడం. దట్ ఈస్ తర్వాత coming to this error part, the cost of a home cooked vegetarian meal surged 8% year on year in April, accelerating. It's not accelerates, verb edamma, surged kada. Okay, ఇది additional information అంటే ఇది accelerating అని ఉండాలి, accelerates అనేది wrong. Accelerating from 7% increase in February and March, while expenditure on a non-vegetarian meal, expenditure on a నాన్ హిట్ 4 month కదా, 4 month అనాలి. 4 months హై అనకూడదు కదా, 4 month హై, హై నౌన్, 4 month adjective. సో 4 month యాజ్ పర్ క్రైసిల్స్ మంత్లీ ట్రాకర్ ఆఫ్ థాలీ కాస్ట్. ఓకే, నాన్ వెజిటేరియన్ మీల్ హిట్ చూడండి, ఎక్స్పెండిచర్. ఓకే, surged 8% year on year in April, accelerating from 7% increase in February and March, while expenditure on a non-vegetarian meal hits kada. Expenditure, this is your noun kada, I mean subject kada, that is singular, so hits a 4 month high of 56.3 rupees as per Crisil's monthly tracker of thali costs. వెజిటేరియన్ మీల్ ఎంత పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే? ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో ఈ ఇయర్ ఏప్రిల్ని కంపేర్ చేసినట్లయితే 8% పెరిగింది అన్నట్టుగా తెలిసి వస్తుంది. క్లియర్? దీస్ ఆర్ ద ఎర్రర్స్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అసైన్మెంట్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ, రైట్? సో చూద్దాము. సాబ్ స్టోరీ అని చెప్పాడు కదా. సాబింగ్ అంటే బేసిక్గా ఏడవటం. ఓకే, క్రై, దట్ ఈస్ బేసిక్లీ సాబ్ అన్నది యాడ్జెక్టివ్గా వాడచ్చు, నౌన్గా వాడచ్చు. సో నిన్న సాబ్ అన్నది నౌన్గానే వాడాడు. సాబ్ స్టోరీ అని విషాద గాథ అని చెప్పుకున్నాం కదా. విషాద గాథ, కన్నీరు తెప్పించేది, కన్నీటి గాథ, రైట్? సో వీప్ ఈజ్ కరెక్ట్, వీప్ ఆర్ యూ కెన్ సే క్రై. ఓకే, సో దట్ ఈస్ దేర్ వీప్ ఆర్ క్రై, దట్ ఈస్ సాబ్. ఓకే, స్క్రీమ్ అనొచ్చా? స్క్రీమ్ కూడా అనొచ్చు. స్క్రీమ్, ఇది కూడా యాడ్ చేసుకోండి. స్క్రీమ్ ఈజ్ ఆల్సో ఏ వర్బ్, ఇది కూడా వర్బ్. వీప్, క్రై, స్క్రీమ్ ఆల్ ఆర్ వర్బ్స్. ఓకే, వాటిని నౌన్గా మనం వీపింగ్, క్రైయింగ్, స్క్రీమింగ్గా చెప్పుకోవచ్చు జెరెంట్స్లా, రైట్? రివోకేషన్, ION. సో దిస్ ఈజ్ అ నౌన్. రివోక్ అని చెప్పుకున్నాం కదా. రివోక్ అనే వర్బ్కి రివోకేషన్ అనేది నౌన్ ఫామ్. రివోక్ చేయడం అంటే రిపీల్ చేయడం, క్యాన్సిల్ చేయడం. సి ఆప్షన్ చెప్పుకోవచ్చా? క్యాన్సిల్. ఇర్రివోకబుల్, రైట్? రివోక్, రివోకేషన్, ఇర్రివోకబుల్. క్యాన్సిలేషన్ అనే పదాన్ని మనం సూచించవచ్చు. కేవియట్, కేవియట్ ఈస్ బేసిక్లీ వాట్ వి సే, కేవియట్ అనేది ఒక ఇండికేషన్ లాంటిది, అంటే ఒక వార్నింగ్ లాంటిది, రైట్? అప్రమత్తం చేసేది. సో దట్ ఈస్ ఏ వార్నింగ్ అని చెప్పచ్చు కదమ్మా. సో ఏదో ఒకటి జరగబోతుంది, జాగ్రత్త పడండి అని అప్రమత్తం చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ రెడ్ ఫ్లాగ్, కాషన్ అని కూడా చెప్పచ్చు. రెడ్ ఫ్లాగ్ ఆర్ కాషన్, CAUTION, రెడ్ ఫ్లాగ్ ఆర్ కాషన్. తర్వాత ఎంటైల్, విచ్ మీన్స్ విచ్ కంటైన్స్ ఆర్ కంప్రైజ్, ఇంక్లూడ్ అనే సెన్స్లో వాడతాం. దట్ ఈస్ ఎఫ్. విచ్ ఎంటైల్స్ సంథింగ్ అంటే విచ్ కంటైన్స్, కంప్రైజ్, ఓకే, ఇంక్లూడ్. These are the words associated with entail. Entailment, noun. Entail is your verb. Okay, so comprise, include, carry అని కూడా చెప్పచ్చు.
యూ కెన్ యాడ్ దట్ క్యారీస్ విచ్ ఇంక్లూడ్స్ అని అంటాం కదా, దట్ ఇస్. తర్వాత ఫ్రక్టిఫై, దిస్ ఇస్ ఎఫ్ఐ కదా, అంటే వర్బ్. ఫ్రక్టీషియస్, ఫలప్రదం అవ్వడం అంటే ఏదన్నా ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్, గెట్టింగ్ రిజల్ట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఫ్రక్టిఫై. సో ఏదన్నా ఫలప్రదం అయ్యింది అంటే అర్థం ఏంటమ్మా, యు ఆర్ ఈల్డింగ్ రిజల్ట్స్ ఫ్రమ్ దట్. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫర్టిలైజ్, ఇది కూడా ఐజెడ్డి కదా, ఇది కూడా వర్బే. సో ఫర్టిలైజ్ అంటే ఏంటమ్మా, ఫలప్రదం అవ్వటం, ఈల్డింగ్ రిజల్ట్స్ అని మనం చెప్పచ్చు. కన్సీవ్ అనొచ్చు, జనరేట్ అనొచ్చు. కన్సీవ్, జనరేట్, CONCEIVE, ఇది సి అమ్మా, CONCEIVE, కన్సీవ్, ఆర్ యూ కెన్ సే జనరేట్. కన్సీవ్ అనే ఐడియా అంటారు. కన్సీవ్ అంటే ప్రెగ్నెంట్, ఇంప్రెగ్నెంట్ అనే మీనింగ్ కూడా వస్తుంది. పుట్టడం, ఒక ఐడియా పుట్టడం, రైట్, తట్టింది పుట్టడం, రైట్, లైక్ దట్ కన్సీవ్. రెకన్, క్యాలిక్యులేట్ కదా, ఏజ్ రెకనింగ్ అంటాం. సో దాన్ని ఎస్టిమేట్స్ క్యాలిక్యులేట్ చేయడం గురించి మాట్లాడుకున్నాం ఎటోరియల్లో, రైట్. సో అందులో ఎంత ఎఫెక్ట్ అనేది ఉంది అన్న విషయాన్ని మనం నిన్న ఏదైతే ఎటోరియల్లో డిస్కస్ చేసామో, సో అందులో మనకి రెకన్ అంటే క్యాలిక్యులేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం అనే సెన్స్లో వాడాడు. బి, క్యాలిక్యులేట్, ఆర్ యూ కెన్ సే estimate, or you can say evaluate. Fine, these are synonyms. Cancellation అన్నాడు కదా, that is nothing but revocation కదా, cancellation. ఓకే, రిపీల్ అని కూడా అంటాం కదా, రిపీలింగ్. అబ్రోగేషన్ అని కూడా చెప్పచ్చు. రిపీలింగ్ నౌన్స్ కాబట్టి అబ్రోగేషన్, అబ్రోగేట్ వర్బ్, అబ్రోగేషన్ నౌన్. దేనైనా రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం, దట్ ఈస్ బేసిక్లీ యువర్ రివోకేషన్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ యెస్టర్డేస్ రివిజన్ vocabulary. Now let us move on to today's editorial with the headline turmoil and test. Turmoil అంటే ఏంటమ్మా, బేసిక్గా విచ్ ఈస్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. టర్మాయిల్ అనే పదాన్ని మనం చెప్పేటప్పుడు అలజడి అని కానీ కలవరం అని కానీ చెప్పచ్చు. దట్ ఈస్ బేసిక్లీ అలజడి. టర్మాయిల్ అంటే సిచ్యువేషన్స్ నాట్ బ్యాలెన్స్డ్, సిచ్యువేషన్ ప్రాపర్గా లేదు, అలజడితో కూడిన, దట్ ఈస్ టర్మాయిల్. అండ్ టెస్ట్, ఓకే, టెస్ట్ అంటే పరీక్ష. అయితే దేనికి సంబంధించి ఇలా వాడాల్సి వచ్చిందని చూద్దాం. హర్యానా గవర్నర్ మస్ట్ ఆస్క్ ద గవర్నమెంట్ టు ప్రూవ్ ఇట్స్ మెజారిటీ. హర్యానాకి సంబంధించినటువంటి పాలిటిక్స్ గురించి ఈరోజు ఎడిటోరియల్ రావడం జరిగింది. అది కూడా హర్యానా గవర్నర్ ఖచ్చితంగా అడగాల్సిందే. ఎవరిని? ప్రభుత్వాన్ని. దేనికోసం? టు ప్రూవ్ ఇట్స్ మెజారిటీ, దాని మెజారిటీని ప్రూవ్ చేసుకోవాల్సిందిగా గవర్నర్ ఖచ్చితంగా అడగాలి అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే హర్యానాలో ఏదో పొలిటికల్ టర్మాయిల్ అనేది జరిగింది, అదేంటో చూద్దాం. ఆ టర్బ్యులెన్స్ ఏంటి, ఆ టర్మాయిల్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం, రైట్. కరెంట్ ఈవెంట్ చుట్టే తిరుగుతుంది కాబట్టి సో వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. సో హర్యానా ఈజ్ ఇన్ పొలిటికల్ టర్మాయిల్ ఆఫ్టర్ 3 independent MLAs withdrew V2 కదా, their support to the ruling Bharatiya Janata Party and its former coalition partner the Jananayak Janata Party, okay, offered support to the Congress. Withdrew support, దేనికి సపోర్ట్ ఇచ్చేది? బీజేపీకి సపోర్ట్ ఇచ్చేది. అలానే దాని మాజీ కోalition పార్ట్నర్, దాంతోపాటు అంతకుముందు కోalition అంటే ఏంటమ్మా, మనకు బాగా తెలిసిన పదం కదా, కోalition, రైట్. వాట్ డూ వి కాల్ కోalition? కోalition ఇస్ నథింగ్ బట్ మనతో సంకీర్ణ ప్రభుత్వం అంటాం కదా, సంకీర్ణం, దట్ ఈస్ కోalition. పొత్తులో ఉన్నటువంటి భాగస్వామి ఒకప్పుడు, రైట్. జననాయక్ జనతా పార్టీ, జేజేపీ, అది హర్యానాకు సంబంధించినటువంటి పార్టీ అనమాట. బీజేపీకి సపోర్ట్ని అయితే విత్డ్రా చేసుకుంది. ఎవరు? ఎంతమంది? 3 independent MLAs విత్డ్రా చేసుకున్నారు. సో దీనివల్ల ఏమైంది? హర్యానా ఇప్పుడు ఒక రాజకీయ తర్జన భర్జన అంటాం కదా, రాజకీయ అలజడి, రాజకీయ కలవరం, అది కలవరం అనకూడదు, అలజడిలో కూరుకుపోయింది హర్యానా, రైట్. ఆఫర్డ్ సపోర్ట్ టు ద కాంగ్రెస్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ నుంచి మద్దతుని విత్డ్రా చేసుకొని, అలానే వారికి అంతకుముందు కోalition పార్ట్నర్గా ఉన్నటువంటి జేజేపీకి కూడా, రైట్, సపోర్ట్ని అయితే విత్డ్రా చేసుకున్నారు, మద్దతునైతే నిలిపివేశారు, ఓకే, విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్కి ఆఫర్ చేస్తున్నారు, సపోర్ట్ని, మద్దతుని తెలుపుతున్నారు. టు ఫార్మ్ ఎన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్, ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి. సో కాంగ్రెస్కి ఇప్పుడు మద్దతు అయితే పలుకుతున్నారు ఇండిపెండెంట్ MLAs 3 ఇన్ ద 90 member స్టేట్. బేసిక్గా హర్యానా విషయానికి వస్తే 90 మంది MLAs,
రైట్, విచ్ కరెంట్లీ హ్యాస్ అన్ ఇఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఆఫ్ 88. ఓవరాల్గా చూసుకుంటే కనుక 90లో 2 వేకెన్సీ అనుకుంటా, మొత్తం ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూసుకుంటే 88 ప్రెసెంట్ అనమాట, యాక్టివ్లో ఉన్నారు 88. బీజేపీ గవర్నమెంట్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని అపియర్స్ టు బీ ఇన్ ఏ మైనారిటీ విత్ 43 MLAs బై హిస్ సైడ్. యాక్చువల్గా 88 స్ట్రెంత్ అంటున్నాడంటే మనకి ఎంత ఉండాలి? మెజారిటీ, మన మెజారిటీలో ఉండాలంటే హాఫ్ ప్లస్ 1 ఉండాలి. అంటే హాఫ్ అంటే 44 + 1 45 ఉండాలి. సో ఇద్దరు ఎమ్మెల్యే షార్ట్ అయిపోయారు. ఎవరికి? బీజేపీ ప్రభుత్వం. ఎవరి నేతృత్వంలో? చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2 MLAs షార్ట్తో అది మైనారిటీ ప్రభుత్వంలోకి పడిపోయింది. ఇట్ నీడ్స్ 45 ఫర్ ఏ మెజారిటీ, అంతే కదా. మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 45 మంది మెంబర్స్ అయితే ఉండాలి దానికి. బట్ కాకపోతే బీజేపీ లీడర్స్ అసర్ట్ దట్ దేర్ గవర్నమెంట్ ఈజ్ అండర్ నో థ్రెట్ అండ్ ఇఫ్ దేర్ బీ ఎనీ నీడ్ అదర్ MLAs విల్ సపోర్ట్ దెమ్. ఓకే, సో బీజేపీ లీడర్స్ ఏమని చెప్తున్నారంటే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అసెప్ట్ చేయడం అంటే ఏంటమ్మా? వెరీ స్ట్రాంగ్లీ సేయింగ్ సంథింగ్. మా ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదు, ఎవరు కూడా మమ్మల్ని థ్రెటన్ చేయలేరు, మాకు ఎటువంటి థ్రెట్ అయితే లేదు, ఎటువంటి ఢోకా లేదు. అండ్ ఇఫ్ దెర్ బీ ఎనీ నీడ్, ఒకవేళ అవసరం అయితే కనుక అదర్ MLAs విల్ సపోర్ట్ దెమ్, మిగతా MLAs మాకు సపోర్ట్ చేస్తారు. అయితే దేనికి ఇండికేషన్ అంటున్నారు? an indicator of support from disgruntled MLAs of the జేజేపీ పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలని ఉద్దేశించి ఆ మాట అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అదర్ MLAs విల్ సపోర్ట్, అక్కడ అదర్ MLAsని ఎందుకు బ్రాకెట్లో అంటున్నాను, వాట్ వి సే ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టాడంటే, సో టు ఇండికేట్ దట్ దే ఆర్ ద డిస్గ్రంటిల్డ్ MLAs, అంటే అసంతృప్త ఎమ్మెల్యేలను ఉద్దేశించి, అది కూడా జేజేపీ పార్టీ. ద కాంగ్రెస్ అండ్ ద జేజేపీ హ్యావ్ కమ్ అవుట్ ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎట్ ద బీజేపీ బట్ అపియర్ టు బి మూవింగ్ with a guarded approach by putting the onus to initiate the process of bringing down the incumbent government on each other. చూసారా, ఇప్పుడు కాంగ్రెస్ జేజేపీ ఏం చేస్తున్నారు? కమ్ అవుట్ ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎట్ ద బీజేపీ. అందరూ కూడా దాన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు. అందరూ మూకుమ్మడిగా దాడి చేయడం, మూకుమ్మడి దాడి అంటారు చూసారా. ఆల్ గన్స్ బ్లేజింగ్ ఎట్ ద బీజేపీ, ఒక్కరిని చేసి బీజేపీని వీరందరూ కూడా చుట్టుముట్టారు. మూకుమ్మడిగా దాడి చేయడానికి గన్ని గురిపెట్టారు, బ్లేజింగ్, టార్గెట్ చేయడం, రైట్. బట్ అపియర్ టు బి మూవింగ్, సో ఎంత ఎంతూజియాజంతో మూకుమ్మడి దాడి అయితే చేయడానికి రెడీ అయ్యారో, సన్నద్ధమయ్యారో, కాకపోతే అపియర్ టు బి మూవింగ్ విత్ గార్డెడ్ అప్రోచ్, అంటే కొంచెం డిఫెన్సివ్ అప్రోచ్, జాగ్రత్తగా వెళ్ళాలి బీజేపీ అనే ఒక సెల్ఫ్ కంట్రోల్ ఆర్ సెల్ఫ్ డిఫెన్సివ్ అప్రోచ్ మనం గార్డెడ్ అంటాం. గార్డ్ అంటే టు ప్రొటెక్ట్ బై పుట్టింగ్ ద ఆనస్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఆనస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఇనిషియేట్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ ద ఇన్కంబెంట్ గవర్నమెంట్. బ్రింగింగ్ డౌన్ అంటే దాన్ని ప్రభుత్వం, ఇన్కంబెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మనం ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటాం, రైట్. ఇన్కంబెన్సీ, దట్ ఈస్ బేసిక్లీ నౌన్ ఫామ్, ఇన్కంబెంట్ ఈజ్ ఇన్ అడ్జెక్టివ్. ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్, దాన్ని ఎలా అయినా కొలాప్స్ చేసేయాలి, ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక కోరికతో ఆ ప్రాసెస్కి, రైట్, దానికోసం ఇనిషియేషన్ అయితే చేయడం జరిగింది. బై పుట్టింగ్ ద ఆనస్, పుట్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ, ఆనస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ, రైట్, గవర్నమెంట్ ఆన్ ఈచ్ అదర్, రైట్, డౌన్ ద ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఆన్ ఈచ్ అదర్, ఒకరి మీద ఒకరు ఆ బాధ్యతను అయితే వాళ్ళు భుజాన వేసుకున్నారు. బోత్ పార్టీస్ హ్యావ్ ఆస్క్డ్ గవర్నర్, బోత్ పార్టీస్ అంటే ఇక్కడ ఎవరు? కాంగ్రెస్ అండ్ జేజేపీ. బండారు దత్తాత్రేయ టు ఇంటర్వ్యూన్, ఈయన మన తెలుగు ఆయనే, బండారు దత్తాత్రేయ, ఆయన గవర్నర్గా అక్కడ పనిచేస్తున్నారు హర్యానాలో. సో అతను ఎట్లయినా మీరు జోక్యం చేసుకోండి. ఇంటర్వ్యూన్ అంటే ఏంటమ్మా? ఇంటర్వెన్షన్ అనే నౌన్కి వర్బ్ ఫామే ఇంటర్వ్యూన్. సో ఇంటర్వ్యూన్ చేసుకోండి అంటే జోక్యం చేసుకొని దీన్ని పరిష్కరించండి అన్నట్టుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారిని ఆశ్రయించడం జరిగింది కాంగ్రెస్ మరియు జేజేపీ పార్టీస్. While the Congress has demanded immediate assembly polls under President's rule, the JJP has asked the governor to seek an immediate floor test to determine the majority of the incumbent government in the legislative assembly. So Congress అయితే ఏమని డిమాండ్ చేసింది? ఇమీడియట్గా అసెంబ్లీ పోల్స్ అనేవి జరగాలి, అది కూడా ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేసి
అప్పుడు అసెంబ్లీ పోల్స్ని అయితే కండక్ట్ చేయాలన్నట్టుగా కాంగ్రెస్ అయితే డిమాండ్ చేసింది. ఇటు జేజేపీ విషయానికి వస్తే కనుక గవర్నర్ని ఇమీడియట్గా ఫ్లోర్ టెస్ట్కి మీరు పిలవాలి. బల పరీక్ష అంటాం కదా, సో బల పరీక్షకి మీరు పిలవాలి. పిలిస్తేనే అసలు మెజారిటీ గవర్నమెంట్ ఉందా లేదా, ప్రస్తుతం నడుస్తున్నటువంటి గవర్నమెంట్ దానికి మెజారిటీ ఉందా లేదా అన్నది మీరు టెస్ట్ చేయొచ్చు, ఇవాల్యుయేట్ చేయొచ్చు, రైట్, దాన్ని మీరు డిటర్మైన్ చేయొచ్చు అన్నట్టుగా జేజేపీ పార్టీ అడిగింది గవర్నర్ గారిని, రైట్. నెక్స్ట్, the Congress and the JJP are trying to consolidate their base in midst of the general election and in the run-up to the assembly election, which is due to be held in normal course in October. So Congress, JJP తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి to consolidate their base, అంటే strengthen, బలోపేతం చేసుకోవడం, వారికి ఉన్నటువంటి బేస్ ఏదైతే ఉందో, వారికి ఏదైతే పట్టు ఉందో దాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, అది కూడా జనరల్ ఎలక్షన్స్ నేపథ్యంలో. ముందుకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అలానే ఇన్ ద రన్అప్ అంటే ప్రిపరేషన్, సన్నద్ధం, రైట్, ప్రిపరేషన్ అంటాం కదా, దానికి తయారవడం, రెడీ అవ్వడం. సో రెడీ అవ్వడాన్ని రన్అప్ అంటాం. అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రెడీ అవ్వడంతో వారి బేస్ని కన్సాలిడేట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ అండ్ జేజేపీ. విచ్ ఈజ్ డ్యూ అసెంబ్లీ ఎలక్షన్. విచ్ అనేది అంటే వాట్ డూ వి కాల్ గ్రామాటికలీ రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. సో ఈ అసెంబ్లీ ఎలక్షన్ అనేది డ్యూ అంటున్నాడు. డ్యూ అంటే ఇంకా జరగాల్సి ఉంది, ఇంకా జరగలేదు. టు బీ హెల్డ్ ఇన్ నార్మల్ కోర్స్ ఇన్ అక్టోబర్లో జరగడానికి అవకాశం ఉంది అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఈ రెండింటికి వీళ్ళు సన్నద్ధం అవ్వాలి. ఒకటి జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు, ఎంపీ ఎలక్షన్స్, అట్లానే ఎమ్మెల్యేస్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్, అది అక్టోబర్లో నార్మల్ కోర్స్. ఓకే, జనరల్గానే అక్టోబర్లో జరిగే అవకాశం ఉంది, రైట్. At least 2 of the 10 JJP MLAs have declared their support to BJP candidates in the Lok Sabha polls, and it is getting hard for the JJP to keep its flock together. కనీసం 10 JJP MLAsలో కనీసం ఇద్దరు ఏం చేశారు, బీజేపీకి, ఓకే, బీజేపీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థులకి మద్దతు అనేది ప్రకటించారంట. అది కూడా లోక్సభ పోల్స్కి సంబంధించి, రైట్. సో ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ వరకు మాట్లాడుతున్నట్లయితే కనుక జేజేపీ పార్టీలో ఉన్నటువంటి 10 ఎమ్మెల్యే, ఓకే, వారి మద్దతుని బీజేపీ తరఫున నిలబడినటువంటి అభ్యర్థులకైతే ప్రకటించడం జరిగింది. సో ఇట్ ఈస్ గెటింగ్ హార్డ్ ఫర్ ద జేజేపీ. సో దీనివల్ల కొంచెం ఇబ్బందిగా మారింది జేజేపీకి టు కీప్ ఇట్స్ ఫ్లాక్ టుగెదర్. సో వారందరినీ ఒక తాటున నడిపించడం కొంచెం కష్టంగా ఉంది. వారి టీంలో ఎవరైనా ఎగిరిపోతారేమో అనేటువంటి ఒక భయం. కీప్ ఇట్స్ ఫ్లాక్ అంటే టీమ్, గుంపు, మందని మనం ఫ్లాక్ అంటాం. ఓకే, సో అక్కడ వారికి ఉన్నటువంటి టీం, వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, ఎంపీస్ని ఉద్దేశించి. ఆఫ్టర్ పార్టింగ్ వేస్ విత్ ద బీజేపీ, ద జేజేపీ విచ్ డ్రాస్ ఇట్ సపోర్ట్ లార్జ్లీ ఫ్రమ్ ద అగ్రారియన్ క్లాస్, ప్రైమరీలీ ద జట్ కమ్యూనిటీ, హ్యాస్ అప్ ద యాంటే అగెయిన్స్ట్ ఇట్స్ ఫార్మర్ పార్ట్నర్. చూసారా, ఇందులో ఒక ఇడియం ఉంది, అప్ ద యాంటే. దిస్ ఇస్ బేసిక్లీ ఇడియోమాటిక్ ఫ్రేజ్. ఇక్కడ ఏమంటాడంటే బీజేపీతో సంబంధాలు తెంచుకున్న తర్వాత, పార్టింగ్ ద వేస్ అంటే సంబంధాలు తెంచుకోవడం. బీజేపీతో సంబంధాలు తెంచుకున్న తర్వాత జేజేపీ ఏం చేసిందంటే డ్రాస్ ఇట్స్ సపోర్ట్, మద్దతునైతే అది విత్డ్రా చేసుకుంది. లార్జ్లీ ఫ్రమ్ ద అగ్రారియన్ క్లాస్ అంటే అర్థం ఏంటి? అగ్రారియన్ అంటే ఏంటమ్మా? అగ్రికల్చరల్, రైతాంగం, రైట్. రైతాంగం నుంచి, రైట్, చాలా వరకు సపోర్ట్నైతే డ్రా చేసుకుంటుంది. ఓకే, అందులో కూడా ఆ అగ్రారియన్ క్లాస్లో, రైతాంగంలో, ఆ రైతాంగం క్లాస్ అది కదా, ప్రొఫెషన్ కదా. కానీ కమ్యూనిటీ బేస్ చేసుకుంటే కనుక ప్రైమరీలీ అందులో కూడా ముఖ్యంగా జట్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, రైట్, వాళ్ళు వీళ్ళకి బాగా సపోర్ట్గా ఉన్నారు జేజేపీకి. హ్యాస్ అప్ ద యాంటే అంటే మరింత తీవ్రతరం చేయడం. అప్ ద యాంటే అంటే తీవ్రతరం చేయడం. అగెయిన్స్ట్ ఇట్స్ ఫార్మర్ పార్ట్నర్, ఒకప్పుడు దాంతో అలయన్స్గా ఉన్నటువంటి పార్ట్నర్ మీద ఇప్పుడు అది ఒక్కసారిగా స్వరాన్ని పెంచింది. ఓకే, అప్ ద యాంటే. ఇన్ మార్చ్ దిస్ ఇయర్, when the BJP replaced Chief Minister Manohar Lal Khattar with Nayab Singh Saini, it indicated the party's strategy to sharpen its caste-based politics, pivoting towards the non-Jet constituency. ఈ ఇయర్ మార్చ్లో ఏం జరిగింది? ఒక డెవలప్మెంట్. బీజేపీ చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారిని రీప్లేస్ చేసింది, నయాబ్ సింగ్ సైని అనేటువంటి వ్యక్తితో రీప్లేస్ చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్
ఆయన ఉండేవారు చీఫ్ మినిస్టర్గా. సో ఇదే ఇయర్ 2024 మార్చ్లో అయితే బీజేపీ రీప్లేస్ చేయడం జరిగింది నయాబ్ సింగ్ సైని గారితో. సో అది దేని ఇండికేట్ చేస్తుంది? పార్టీ స్ట్రాటజీ, వ్యూహం, పార్టీ యొక్క స్ట్రాటజీని అయితే క్లియర్గా అది చెప్తుంది. టు షార్పెన్ ఇట్స్ కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, రైట్? కాస్ట్ని బేస్ చేసుకుని చేసేటువంటి రాజకీయాలుని మరింత మనం షార్పెన్ చేసుకోవాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని అయితే అది సూచిస్తుంది. పివోటింగ్ టువర్డ్స్ నాన్ జాట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఇప్పటివరకు జట్స్ కాకుండా ఈసారి నాన్ జత్ వాళ్ళని ఓకే వారి చూరగొనాలి, వారి అభిమానాన్ని, వారి ఓట్స్ని చూరగొనాలి, వారి మన్నల్ని చూరగొనాలి అనేటువంటి విధంగా పార్టీ యొక్క స్ట్రాటజీ అనేది ఆ దిశగా అయితే పయనించింది అనమాట. హర్యానా విట్నెస్డ్ అ వైలెంట్ ప్రో-జాత్ కోటా స్టిర్ in the year 2016 and the agitation left Jats and non-Jats pitted against each other, straining inter-community relations. Haryana witnessed a violent pro-Jat quota. Okay, జాట్ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా మాకు కోటా కావాలి అనేటువంటి ఒక హింసాత్మకమైనటువంటి ఒక ప్రొటెస్ట్కి అయితే దిగారు. ఓకే, వైలెంట్ అంటే హింసాత్మకమైనటువంటి, స్టిర్ అంటే ప్రొటెస్ట్. ఓకే, అది హర్యానా చవి చూసింది. విట్నెస్డ్ అంటే చవి చూడటాన్ని విట్నెస్ అంటాం. ఇన్ ద ఇయర్ 2016 2016లో అయితే ఆ ప్రొటెస్ట్ అనేది జరిగింది. ఎట్లా అయినా మాకు జాత్ కోట కావాల్సిందే అని చెప్పి ప్రో జాత్, రైట్, జాత్ కమ్యూనిటీ మద్దతుదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రొటెస్ట్కి దిగడం జరిగింది. అండ్ ద యాజిటేషన్ లెఫ్ట్ జాట్స్ అండ్ నాన్ జాట్స్ పిట్టెడ్ అగైన్స్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరికి వైరం, కంపీట్. ఓకే, పిట్టెడ్ అగైన్స్ ఈచ్ అదర్. పిట్టెడ్ అనే వర్బ్కి ఎప్పుడు కూడా అగెయిన్స్ట్ అనేది ఏమవుతుంది? ఫిక్స్డ్ ప్రిపోజిషన్. పిట్ అగెయిన్స్ట్ వన్ అనదర్ అంటే ఒకరితో ఒకరు తలపడటం, రైట్? ఆ సెన్స్లో మనం పిట్టెడ్ అగెయిన్స్ట్ అనేటువంటి ఫ్రేజ్ని వాడతాం. స్ట్రెయినింగ్ ఇంటర్ కమ్యూనిటీ రిలేషన్స్. సో ఇంటర్ కమ్యూనిటీ అంటే ఏంటమ్మా? రెండు కమ్యూనిటీస్ మధ్య ఓకే రిలేషన్స్, బంధాలు ఏమయ్యాయి? ఆల్రెడీ ఉన్నటువంటి సంబంధాలు బాగా స్ట్రెయిన్ అయిపోయాయి, రైట్? బాగా దెబ్బతిన్నాయి. స్ట్రెయిన్ అయిపోయాయి అంటే దెబ్బతినడం. ఇలా చేయడం వల్ల, రైట్, ఈ యాజిటేషన్ వల్ల జట్స్కి నాన్ జట్స్కి మధ్య వైరం పెరిగింది, వారి మధ్య సంబంధాలు అనేవి చెడిపోయాయి. ద కాంగ్రెస్ అపియర్స్ టు బీ ఛానలైజింగ్ ఇట్స్ ఎనర్జీ టు ఫార్మ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ ఫర్ అ ఫుల్ టర్మ్ ఆఫ్ 5 years ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ టర్మ్ గెయిన్. కాంగ్రెస్ దానికి ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని ఒడ్డి, అపియర్స్ టు బీ ఛానలైజింగ్ ఇట్స్ ఎనర్జీ అంటే తన శక్తి, సాయశక్తుల్ని ఒడ్డడం అంటారు చూసారా, సాయశక్తుల్ని ఒడ్డి రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏర్పాటు చేయాలనుకుంటుందో అది ఫుల్ టైం సర్వ్ చేసే విధంగా, మొత్తం 5 years సర్వ్ చేసే విధంగా, రైట్, అది దాని యొక్క సర్వశక్తుల్ని ఒడ్డుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ఏ షార్ట్ టర్మ్ గెయిన్. ఏదో జస్ట్ ఒక 6 months 8 months అని చెప్పేసి 1 year అనేది ఆలోచించట్లేదు. ఫుల్ టైమ్గా మనం 5 years మీద దృష్టి పెట్టాలి అన్నట్టుగా కాంగ్రెస్ తన సర్వశక్తుల్ని ఒడ్డుతుంది. ద పొలిటికల్ టర్మాయిల్ has cast a long shadow of doubt on the Saini government's legislative majority. ఇప్పుడు అంతా ఏంటి? పొలిటికల్ టర్మాయిల్ హ్యాస్ కాస్ట్ ఏ లాంగ్ షాడో. నీలి నీడలు కమ్ముకున్నాయి. దేని మీద నీలి నీడలు కమ్ముకున్నాయి అంటే అర్థం ఏంటమ్మా? ఒక రకమైనటువంటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం. దేని మీద? సైని గవర్నమెంట్కి ఎంత ఉంది మెజారిటీ, వారికి సరైన మెజారిటీ ఉందా, ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి మినిమం మెజారిటీ అనేది వాళ్ళ దగ్గర ఉందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సో అది రాజకీయ శూన్యత. పొలిటికల్ టర్మాయిల్ హ్యాస్ కాస్ట్. సో ఈ రాజకీయ అలజడి ఓకే ఒక కంప్లీట్ నీలి నీడలను అయితే కమ్మేసింది. ద గవర్నర్ షుడ్ ఏం చెప్తున్నాడు? టేక్ అప్రోప్రియేట్ మెజర్స్ టు క్లియర్ ద డౌట్స్ రిగార్డింగ్ ద నంబర్స్. ఇప్పుడు గవర్నర్ యొక్క బాధ్యత టు టేక్ అప్రోప్రియేట్ మెజర్స్, సరైనటువంటి చర్యలు తీసుకొని ఎలా అయినా ఆ నెంబర్స్కి సంబంధించినటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత గవర్నర్ పైన ఉంది అన్నట్టుగా మనకి ఈరోజు ఎడిటోరియల్ ద్వారా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ఏ పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ హర్యానాను బేస్ చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారాలలో ఒక పాయింట్ని తీసుకొని ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వి విల్ talk about vocabulary. Camaraderie, this is basically a noun which is nothing but a friendship. Camaraderie అంటే ఫ్రెండ్షిప్ అంటాం కదా, స్నేహం, ఫెలోషిప్, కంపానియన్షిప్.
ఒక తోడు కోరుకోవడం, ఒక ఫ్రెండ్షిప్ లాంటిది, రైట్? వెన్ యూ హ్యావ్ బీన్ క్లైంబింగ్ అలోన్ ఫర్ అవర్స్ దెర్ ఈస్ ఎ ట్రెమెండస్ సెన్స్ ఆఫ్ కెమెరాడరీ. ప్రిపోజిషన్ తర్వాత వచ్చిందంటే ఇది నౌన్. వెన్ యూ మీట్ అనదర్ క్లైంబర్, వేరే ఒక క్లైంబర్ని మీరు మీట్ అయిన తర్వాత ఒక రకమైనటువంటి రైట్ ఫ్రెండ్లీ వాతావరణం అన్నది ఏర్పడుతుంది, కొంచెం ధైర్యం అనేది కలుగుతుంది కదా. ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ టువర్డ్స్ పీపుల్ దట్ యూ వర్క్ ఆర్ షేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్, దట్ ఈస్ కెమెరాడరీ. పాజిటివ్ వర్డ్. పాయిస్డ్. పాయిస్డ్ అనేది ఎలా చెప్పచ్చు మనం? వర్బ్గా వాడచ్చు. అంటే వారి మీద ట్రస్ట్ చేయడం, రైట్? ఇంపోజ్ చేయడం, అది కూడా నెగిటివ్ కాంటెక్స్లో. ఇంపోజ్ అన్ అన్వెల్కమ్ ఆర్ అన్నెసెసరీ పర్సన్ ఆర్ థింగ్ ఆన్. ఓకే, దీని మీద ఇంపోజ్ చేయడాన్ని మనం ఫోయిస్ట్ అంటాం. షీ హ్యాడ్ నో డిజైర్ టు హ్యావ్ అన్ ఎల్డర్లీ రిలేటివ్ ఫోయిస్టెడ్ ఆన్ హెర్. అంటే అనవసరంగా వారి మీద రుద్దడం ఇన్ సెన్స్. ఫోర్స్, ట్రస్ట్, ఇన్ఫ్లిక్ట్. ఇన్ఫ్లిక్ట్ అనేది పెయిన్ అని చెప్పేటప్పుడు, ఇన్ఫ్లిక్ట్ అనే వర్బ్ వచ్చేటప్పుడు పెయిన్ వాడతాం ఎక్కువగా. ఇన్ఫ్లిక్టింగ్ పెయిన్ ఆన్ సమ్ వన్, రైట్? సో వారి మీద పెయిన్ కలిగించే విధంగా రైట్ ఫోర్స్ చేయడం, దట్ ఈస్ బేసిక్లీ అవర్ ఫోర్స్డ్. నెక్స్ట్ అన్అబాష్డ్. ఇది యాడ్జెక్టివ్గా వాడాడు, అబ్జర్వ్ చేశారా? క్యాపిటలిస్ట్ నౌన్ కదమ్మా, కామన్ నౌన్ ఇది. సో దిస్ ఈజ్ యువర్ అడ్జెక్టివ్. క్లియర్? అన్అబాష్డ్ అంటే ఏంటమ్మా? అస్సలు కూడా సిగ్గు సరం లేని, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అని చెప్తాం కదా, అన్అబాష్డ్. బ్రేజన్, బ్లాటెంట్, ఫ్లాగ్రెంట్, షేమ్లెస్ అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. వితౌట్ ఎనీ వరీ అబౌట్ పాసిబుల్ క్రిటిసిజం ఆర్ ఎంబారస్మెంట్. సో క్రిటిసిజం జరగడానికి అవకాశం ఉంది అనేది ఎటువంటి భయం లేకుండా, వితౌట్ ఎనీ వరీ, దట్ ఈస్ అన్అబాష్డ్. నెక్స్ట్ రిపూడియేట్. దిస్ ఈస్ బేసిక్లీ యువర్ వర్బ్. షీ హ్యాస్ రిపూడియేటెడ్ అంటే ఏంటమ్మా? అది వర్బ్గా అర్థమైంది కదా. రెపూడియేట్ అంటే ఏంటమ్మా? దాన్ని రిజెక్ట్ చేయడం, నాట్ యాక్సెప్టింగ్. రిఫ్యూజ్ టు యాక్సెప్ట్, దట్ ఈస్ రిజెక్ట్. రెనౌన్స్, అబండన్, ఫార్సేక్, ఇవన్నీ కూడా సిమిలర్, లైక్ అన్ని వర్బ్సే. రెనౌన్స్ వర్బే, అబాండన్ వర్బే, ఫార్సేక్ కూడా వర్బే. దేనైనా మీరు అంగీకరించట్లేదు, దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. హీ హాస్ రిపూడియేటెడ్ పాలసీస్ అసోసియేటెడ్ విత్ ప్రీవియస్ పార్టీ లీడర్స్. అంతకుముందు పార్టీలో ఉన్నటువంటి లీడర్స్, ఓకే, వారికి సంబంధించినటువంటి పాలసీస్ని కంప్లీట్గా తిరస్కరించింది, రైట్? రిపూడియేట్. నెక్స్ట్ ఫోర్జ్. ఫోర్జ్ అంటే ఏంటమ్మా? స్ట్రెంథెన్. ఓకే, ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం, స్థాపించడం, దాన్ని బలోపేతం చేయడం, రైట్? ఫోర్జ్ ఈజ్ అ వర్బ్. ఫోర్జ్కి రెండు అర్థాలు ఉన్నాయి. ఫోర్జరీ అంటాం కదా, ఫోర్జరీలో నౌన్ యొక్క వర్బ్ని కూడా ఫోర్జ్ అంటాం. అంటే నకిలీగా ఏదో చేయడం, రైట్? కాపీ, రైట్? నిజం, ఒరిజినల్ కాకుండా ఒరిజినల్ లాంటిదే ఫేక్ లాంటిది ఒకటి, రైట్, చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఫోర్జ్. అది కూడా వర్బ్గా వాడచ్చు. సో ఇక్కడ వర్బ్ ఏంటి? యాక్సిడెంట్ ఫోర్జ్డ్ ఏ క్లోజ్ బాండ్ అంటే ఎస్టాబ్లిష్, బిల్డ్, మౌల్డ్, కాస్ట్, ఇవన్నీ వర్బ్స్, రైట్? టు మేక్ ఆర్ ప్రొడ్యూస్ సంథింగ్ విత్ డిఫికల్టీ, చాలా కష్టంతో కూడుకొని దాన్నైనా మీరు ప్రొడ్యూస్ చేస్తే ఆర్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫోర్జ్, రైట్? బై పార్టీసన్. పార్టీసన్ అంటే పక్షపాత ధోరణి. బై పార్టీసన్ అంటే బై అంటే రెండు వైపులా, రెండు పార్టీస్. సపోర్టెడ్ బై ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ పొలిటికల్ పార్టీస్, రెండు పార్టీల కలయిక. టూ వే నాన్ పార్టీసన్ అంటే అర్థం ఏంటి? రెండు వైపులా ఉండడం వల్ల ఏంటి దాని అర్థం? నాన్ పార్టీసన్ అంటే మనం ఎవరి వైపు మొగ్గు చూపకపోవడం, నాన్ పార్టీసన్. పార్టీసన్ అంటే వెన్ వీ షో సమ్ సార్ట్ ఆఫ్ పక్షపాత వైఖరి, పార్టీసన్ అంటే. నాన్ పార్టీసన్, బై పార్టీసన్, దిస్ ఈస్ బేసిక్లీ అన్ అడ్జెక్టివ్. బై పార్టీసన్ ఇస్ అడ్జెక్టివ్. బై ఇస్ టు కదా. నెక్స్ట్ గ్రౌజ్. హీస్ మెయిన్ గ్రౌజ్ ఈవెన్ ఇఫ్ అన్స్టేటెడ్. మెయిన్ గ్రౌజ్ అంటాడంటే ఇదేంటి? నౌన్. మెయిన్ అడ్జెక్టివ్ కదా, దిస్ ఇస్ ద నౌన్. ఈవెన్ ఇఫ్ అన్స్టేటెడ్ రిలేట్స్ టు హిస్ ఓన్ రోల్ ఇన్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ రాజస్థాన్. సో మెయిన్ గ్రౌజ్ అంటే మెయిన్ కంప్లైంట్, ఫిర్యాదు. గ్రంబుల్, గ్రీవెన్స్. గ్రీవెన్స్ అనే పదం మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. గ్రీవెన్స్ అంటే కంప్లైంట్ అని, రైట్? ఫిర్యాదు. సో మెయిన్ గ్రౌజ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కంప్లైంట్. యాంగ్రీగా మనం చేసేటువంటి కంప్లైంట్, బాధతో, కోపంతో చేసేటువంటి ఒక ఫిర్యాదుని మనం గ్రౌజ్ అని చెప్పొచ్చు. నెగటివ్ కాంటెక్స్లో వాడే నౌన్గా ఇది చెప్పొచ్చు. క్లియర్? కంబాటివ్. కంబాటివ్ కూడా యాడ్జెక్టివే. కంబాట్ తెలుసు కదా మీకు. కంబాట్ అంటే వార్, కంబాట్ అంటే యుద్ధం. సో కంబాటివ్ అంటే అగ్రెసివ్, ఆర్ యూ కెన్ సే ఈగర్ టు ఫైట్ ఆర్ ఆర్గ్యూ. బెల్లికోజ్ అనొచ్చు, పగ్నేషియస్ అనొచ్చు, క్వారల్సమ్ అనొచ్చు, ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఇన్ ఏ కంబాటివ్ మూడ్, ట్వైస్ అక్యూజింగ్ ద అపోజిషన్ ఆఫ్
గ్రాస్ ఇన్కాంపిటెన్స్. ఇన్కాంపిటెన్స్ అంటే మీ దగ్గర సత్తా లేదు, స్కిల్ లేదు అని వారిని తిట్టడం. కాంపిటెంట్, కాంపిటెన్స్, కాంపిటెంట్, దిస్ ఇస్ బేసిక్లీ యువర్ adjective. Competence is basically your noun. Competence is basically your noun. Fine. So competence అంటే skill. Gross incompetence అంటే తీవ్రమైన. Gross అంటే ఎక్స్ట్రీమ్లీ అని చెప్పడం, తీవ్రమైన అనే సెన్స్లో వాడతాం. ఎవరైతే బాగా అగ్రెసివ్గా ఉంటారో, ఆల్వేస్ ఈగర్ టు ఫైట్ ఆర్ ఆర్గ్యూ. పగ్నేషియస్ అంటే ఎప్పుడు కూడా క్వారల్సమ్, ఎవరితోనైనా గొడవ పడడానికి రెడీగా ఉండే యాటిట్యూడ్. పగ్నేషియస్ యాడ్జెక్టివ్, క్వారల్సమ్ యాడ్జెక్టివ్, సమ్ అనేటువంటి సఫిక్స్ వస్తే అది రైట్ యాడ్జెక్టివ్ అవుతుంది. బెలికోస్, బెల్లిజరెంట్ అని కూడా, బెల్లిజరెంట్. సో ఇక్కడ బెల్ అంటే ఏంటమ్మా? వార్. బెల్ ఈస్ వార్. క్లియర్? దట్స్ ఆల్ అబౌట్. అయిపోయింది. అసైన్మెంట్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు అసైన్మెంట్ అనేది ఇవ్వట్లేదు బికాజ్ వీ హ్యావ్ కన్సిక్యూటివ్ హాలిడేస్ కదా. దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఫర్ ద నెక్స్ట్ 3 days ఇంకా ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అసైన్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్, vocabulary and your assignment solution. Okay, hope you have enjoyed watching the videos. Please circulate the videos. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఎవరైనా ఇబ్బంది, ఎందుకంటే మనం చాలా అసైన్మెంట్ క్వశ్చన్స్, అసైన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటిని రివైజ్ చేస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఎలక్షన్స్ అందరూ పార్టిసిపేట్ చేయండి. సో డెమోక్రసీలో వాయిస్ వినపడాలంటే మీరు వచ్చి ఓటు వేయాలి, అది వెరీ ఇంపార్టెంట్. సో మర్చిపోవద్దు, గో ఫర్ ఓటింగ్. మీ అమూల్యమైన ఓటుని అయితే వేయండి. ఏ పార్టీకి అనేది సెకండరీ కావచ్చు, కానీ ఓటుకు వెళ్ళి మన పర్సంటేజ్ని అక్కడ పెంచడం అనేది మన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Stay tuned to ISE. Your Kiran sir signing off. Take care. Bye bye. Malli kaluddam. Have a nice day.